దేవుడు మనతో చెబుతున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 121వ కీర్తన 3-4 వచనాలను చదువుదాం, చరణాలను. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడేటువంటి వాడు కునుకుడు నిద్రపోడు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అలాగే నిన్ను మరిచిపోయే దేవుడు కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి తన కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి తనకు కొడుకు కొరకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఆయన అర నిమిషం కూడా, అరక్షణం కూడా ఆలోచన చేసే దేవుడు కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికే దేవుడు కాదు. ఆయన అలసిపోయే దేవుడు కాదు. ఈ రోజున దేవుడు నాకు తోడులేడు, దేవుడు నాకు సహాయం చేయడమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో అని నువ్వు ఒకవేళ థింక్ చేస్తున్నావేమో, దాన్ని డిలీట్ చేసేసి నీ యొక్క ఇమేజెస్ నుండి డిలీట్ చేసి నీ మెమరీలో నుంచి దాన్ని డిలీట్ చేయి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను కాపాడేవాడుని నేను కొనుక్కునరా, నేను నిద్రపోనమ్మా, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. విడవటం వేరు, ఎడబాయటం వేరు. విడవటం అంటే ఒక రోజు, ఒక పూట, ఒక నెల. ఎడబాయటం అంటే సంవత్సరాలు. దేవుడు నిన్ను రోజులు విడిచిపెట్టడు. ఎడబాయటం అంటే సంవత్సరాలు నీకు అన్యాయం చేసి నిన్ను మరిచిపోయేవాడు కాదు. ఆయన నీ కన్నీళ్లు తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పక్కన వచ్చి నిలబడతాడు, నేనున్నానని భుజం మీద చేయి వేస్తాడు. ఆమేన్ చూద్దాం గట్టిగా. ఆమేన్. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా మనకి అర్థాంతంగా తెలియపరచబడుతుంది. చూడండి ఒకసారి. భయపడకుడి. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, వారిని చూచి దిగులు పడకుడి. భయపడద్దు. నీ ముందున్న వాళ్ళు ఎంత బలవంతులైనా కావచ్చు, శక్తివంతులైనా కావచ్చు, ఫియర్ నాట్, బికాస్ గాడ్ విత్ యూ. భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నీతో నిలబడతాడు, ఉంటాడు. వారిని చూసి మీరు దిగులు పడకుడి, దిగులు చెందొద్దు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆమేన్. నీతో వచ్చేవాడు, నీతో నడిచేవాడు ఎవరో నీకు తెలియాలి. నీ కన్నీళ్లు తుడిచేవాడు ఎవరో నీకు తెలియాలి. నీ సమస్యల నుండి నిన్ను బయటికి తీసుకురాగలిగిన వారు ఎవరో తెలియాలి నీకు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుతో అంటున్నాడు, వారిని చూసి, నీకంటే బలవంతులని వారిని చూసి, లేకపోతే నీకంటే శక్తివంతులు, సామర్థ్యవంతులని వారిని చూసి భయపడద్దు. ఫియర్ నాట్, డోంట్ ఫియర్. ఐ యామ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను, నీతో ఉన్నాను. ఐ యామ్ విత్ యూ, నీతో ఉంటాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భయపడాల్సిన అవసరం. నిన్ను విడువను, మిమ్మల్ని విడవను, ఎడబాయను. ఆమెను చూద్దాం గట్టిగా. సే ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గొలియాతు, దావీదు. గొలియాతు 6 మూరల జానడు ఉన్నాడు. అజానుభావుడు, బలశాలి. ఆయన కత్తుని ఒక 2 వ్యక్తులు మోసుకొస్తున్నారు. అంత బలవంతుడు. అయితే దావీదుతో ఉన్న దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు,
నువ్వు చిన్నోడని అనుకోవద్దు. నువ్వు నిన్ను విడవను ఎడబాయను. వాడు నిన్ను చంపేలోపు వాడి చేతిలో ఉన్న ఖడ్గంతో వాడు తలక తీసేస్తావు. ఇశ్రాయేలీలో నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తానని దేవుడు దావీదుతో అంటున్నాడు. ఆమేన్. దావీదు భయపడలేదు. బలశాలి, బలవంతుడు. ఎవ్వరు కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేయట్లేదు. ఈవెన్ దో దావీదు అన్నదమ్ములు సైతం కూడా సాహసం చేయట్లా. రాజు ఇశ్రాయిల్లో అంతటి ఎత్తర కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. సౌలు అంత ఎత్తర కలిగిన వాడు, నైపుణ్యత కలిగిన వాడు. సౌలు ఏలడానికి రాజు సైతం కూడా వెనకాడుతున్నాడు, కింద మీద పడుతున్నాడు. సొంత అన్నదమ్ములు భయపడుతున్నారు. ఇశ్రాయేలు సర్వ సమాజం భయపడుతున్నా దావీదు భయపడట్లేదు. ఆమెన్ జీవితం గట్టిగా. ఆమేన్. దావీదు లైఫ్లో భయం అనేది తన డిక్షనరీలో లేదు. తీసి పడేసాడు. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచండి గట్టిగా. ఈ రోజున అదే దావీదు దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే, అదే గొలియాతు మీద విజయం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు సేవిస్తే, నువ్వు కూడా నీ బ్రతుకులో, నీ డైరీలో భయం అనే దాన్ని తీసిపడేయి. ఆమేన్ జీవితం గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు తీయమంటున్నానంటే, ఆయన నీతో ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్ జీవితం గట్టిగా. అప్పులు చూసి భయపడబాకండి. అప్పులు ఏదో కారణాన్ని బట్టి తీసుకున్నాం, ఇబ్బందులు ఉన్నాయి. అవి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మా ఓడు ఉన్నాడు, మా అన్నయ్య, మా పెద్దోడు, రెండోడు. మేము ముగ్గురు అన్నదమ్ములు, చిన్నోడిని నేను. మా నాన్న మంచి వ్యాపారం, ఆ దినాల్లో లక్షల వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. ప్రతిసారి మా పెద్దోడేమో డబ్బులు తీసుకునేవాడు, తన దగ్గర పెట్టుకునేవాడు. రెండోడని అప్పులు చేసి అప్పుల వాళ్ళందరినీ తీసుకొచ్చి లైన్లో పెట్టేవాడు మా నాన్న ముందర. 10,000, 20,000, 30,000 అట్లా. అప్పుడెంత ఎకరం 5,000, 10,000. అలాంటి అప్పులు తీసుకొస్తే ఎవరు కట్టేవాడు తెలుసా? తండ్రి కట్టేవాడు. ఆమేన్ జీవితం గట్టిగా. కొడుకులు చేసిన అప్పు ఎవరు కడతారు చెప్పండి? నా కొడుకే కదా అని చెప్పేసి తండ్రి కట్టాడు. ఇప్పుడు మీరందరూ చేసిన అప్పులు ఎవరు కట్టాలి? భౌతికమైన తండ్రి ఒకవేళ భూమిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆయన సామర్థ్యం కూడా లేకపోవచ్చు. కానీ మన పరమ తండ్రి నా బాహుబలం తక్కువ కాలేదంటాడు. ఆమేన్. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచు గట్టిగా. మీ లైఫ్లో ఆయన పెట్టుకోండి. మీ లైఫ్లో ఆయన ముందర పెట్టుకోండి. నీ అప్పు గిప్పు మొత్తం క్షణంలో లేపేయగలడు. ఆమేన్ చూద్దాం గట్టిగా. ఆమేన్ చెప్పు గట్టిగా. అంత ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర, అంత ఐశ్వర్యం ఉంది, అంత సంపద ఉంది. నువ్వు బాధపడొద్దు, కన్నీళ్ళు విడవద్దు, ధైర్యం తెచ్చుకో. నా ప్రభువా, దీన్ని ఎలాగ నేను వెళ్ళాలో నీ కృప నాకు కావాలి, సహాయం చేయండి అని అడుగు. ఖచ్చితంగా నేను ఆ రూట్లో తీసుకెళ్తాడు. ఆ దారిలో తీసుకెళ్ళి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో నీ కృపనిస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. నువ్వే వచ్చి నా ప్రభువు నన్ను విడిపించాడని నువ్వే చెప్తావు సాక్ష్యం. ఆమేన్ చూద్దాం గట్టిగా. ఆమేన్. ఆస్తి మొత్తం తీసుకెళ్ళాడు కొడుకు. అప్పుల పాలు ఏమీ లేకుండా వస్తే మళ్ళా తన భాగంలో కొంత ఇయలేదా తప్పిపోయిన కుమారుడికి? అలాగే మన సమస్యలని నుండి మనల్ని విడిపించి మనకు సహాయం చేయలేడా? సహాయం చేయగలిగిన దేవుడు మన ప్రభువు. చప్పలు కొడుతూ ప్రభువుని మహింపడతాం గట్టిగా. ఆమేన్. కాబట్టి పరిస్థితులకు భయపడొద్దు, లేమికి భయపడొద్దు, ఇబ్బందులకు భయపడొద్దు. కరువులో కాకోలముల ద్వారా ఏలియాని పోషించిన దేవుడు, కరువులో ఆ యొక్క విధవరాలిని పోషించిన దేవుడు, కరువు కాలములో ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు, అరణ్య మార్గములో తన ప్రజలకు ఆహారం పెట్టాడు, మన్నాను పెట్టాడు, తాగటం కొరకు
ఆ భయంకరమైనటువంటి షూరు అరణ్యములో, ఆ సీను అరణ్యములో, ఆ భయంకరమైన అరణ్యంలో నీటి బొక్కలను ఇచ్చాడు. మంచి మినరల్స్ వాటర్ ఇచ్చాడు. మినరల్స్ కలిగినటువంటి వాటర్ తాగి బలం పొంది శక్తితో వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు జర్నీ చేశారు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం గట్టిగా. కాబట్టి మీ జీవితంలో మీరు ఇది ఎప్పటికీ మర్చిపోద్దు. వారు నడిపించిన దేవుడే మనల్ని నడిపించగలడు. వాళ్ళను పోషించిన దేవుడే మనల్ని పోషించగలడు. వాళ్ళ భారాన్ని, బరువును మోసిన దేవుడే మన బరువును, మన బాధ్యతలను మొయ్యగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరచండి గట్టిగా. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకార గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకార గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. పక్కన వాళ్ళతో చెప్పు, శ్రమలోనైనా నిన్ను విడువడు అని చెప్పు. పక్కన వాళ్ళతో చెప్పు, శ్రమలో ఇట్లా ఏలుతూ చూపించు. అర్థం కావట్లేదా? శ్రమలోనైనా నిన్ను విడువడు. శ్రమలోనైనా నిన్ను మరువడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. శ్రమలోనైనా నిన్ను మరువడు. ఆమేన్. ఇట్లా చేయి చూపించమంటే ఏమైంది మీకు? డ్రిల్ అనుకోండి కొద్దిగా. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కన ఉన్నది శ్రమలోనైనా నిన్ను విడువడని చెప్తే ఎలా ఉంటుంది? అది ఎంత ఆదరణ. ఆమేన్. అప్పులు గిప్పులు వేస్తున్నామలో స్తోత్రం. ఆమేన్. అరే వాటికంటే గొప్పవాడండి మన దేవుడు. ఆకలితో ఉన్నటువంటి దావీదుకి ఆహారం పెట్టలేదా? బతిలాడాడు రాజు వెళ్ళి. దావీదు రాజు కాలేదప్పుడు తన మామ నుండి ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు తన మామను చంపగలడు ప్లాన్ చేస్తే, స్కెచ్ చేస్తే తిరిగిలేదు. దావీదు స్కెచ్ చేశాడంటే దావీదుతో ఉన్న వాళ్ళు మామూలు కాదు. వీళ్ళు సింహాలను చంపిన వాళ్ళు, పులులను, చిరుత పులులను చంపిన వాళ్ళు ఉన్నారు దావీదుతో. దావీదు కూడా అలాంటి వాడే. సింహాలను, పులులను చంపినోడే సింహాసనం. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి గట్టిగా. ఎలికల్ని, పిల్లలను చంపినోడికి ఇంకేముంటుంది? ఏముండదు. సింహాలను చంపినాడు, ఎలుగుబంటిని చంపాడండి. దావీదు సాధారణమైన వ్యక్తి కాదు. అయితే సౌలు మామను చంపటం, అభిషేకించబడిన వాడిని చంపటం
భావ్యం కాదని కొద్దిగా దూరంగా దాక్కుంటూ తన పని తను చేసుకుంటూ ఆకీష్ అనేటువంటి ఒక రాజు దగ్గర అక్కడ కొంతకాలం ఉన్నాడు, ఫిలిష్తీయుల దగ్గరలో పట్టణంలో. అయితే ఆ ప్రాంతంలో ఒకడు బాగా విందు చేసుకున్నాడు, దగ్గర నియరెస్ట్. మంచి విందు చేసుకుంటున్నాడు నాబాల్ అనేటువంటి ఒక వ్యక్తి. విందు చేసుకునే దగ్గర సహజంగా ఒక 10-20 మంది, 100 మందికి, 200 మందికి ఎక్కువగానే చేస్తారు. అందుకనే కొద్దిగా సేవకులు, దావీదు సైన్యం ఆకలితో ఉన్నారు, కొద్దిగా ఫుడ్ పెట్టండి అనే ఒక వ్యక్తిని పంపిస్తే జాగ్రత్తగా నేను నాబాల్ అనేటువంటి వాడు ఎవడు? దావీదుకి మేము ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? తన యజమాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడికి మేము భోజనం పెట్టాలా? ససేమరాని ఆయన పెట్టను పో, ఏం చెప్పుకపో, దావీదు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు అని గర్వంతో మాట్లాడాడు. సహజంగా ఆ దినాల్లో యుద్ధాలు చేసేటువంటి వారు ఒక పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేసి దోచుకుని వెళ్ళిపోవటమే. ఇవన్నీ దాన్ని బందిపోటు దొంగలు అనొచ్చు, లేకపోతే బలం, ఎవరి శౌర్యాన్ని బట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దావీదు అలాగ ఎప్పుడు చేయలే, నీతిని కోల్పోలేదు. వాళ్ళ గొర్రెల్లో అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గొర్రెను కూడా ముట్టుకోలేదు దావీదు అన్యాయంగా. ఈ నాబాలు యొక్క గొర్రెలు పనోళ్ళు మేతలు మేపుకుంటున్నా కానీ ఎప్పుడు ఏ రోజు కూడా సాహసం చేయలేదు అన్యాయంగా తీసుకోవడానికి. అడిగాడు, ఆకలితో ఉన్నారు, కొద్దిగా ఫుడ్ పెట్టమను అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు పెట్టనన్నాడు. తర్వాత బయలుదేరాడు. ఈ రాత్రి ఎప్పుడు కూడా నాబాలుకి సంతతిలో ఉన్నవాడు వాడి వంశంలో ఒక్కడు కూడా బ్రతకూడదు, లేపేద్దాం పదండి. ఆకలితో ఉన్నటువంటి, అంటే దావీదుకు ఆకలి. ఈ రోజున దేవుని పిల్లల కొన్ని జీవితాల్లో ఆకలి మంటలు మీరు చూసి ఉండొచ్చు. పచ్చడి మెతుకులు తిన్నారేమో, కారం గడ్డలు వేసుకుని తిన్నారేమో, సరైన ఆహారం లేక కన్నీళ్ళు విడిచుండి ఉండొచ్చు. మేబీ నా దేవుడు గొప్పోడు. ఆమేన్. ఆకలితో ఉన్నటువంటి దావీదు అన్నం పెట్టనన్నాడండి. అడిగితే సౌలు అల్లుడికి అన్నం పెట్టలేదు. అయితే చంపేద్దాం పదండి అని చెప్పేసి తన వాళ్ళందరిని పెట్టుకుని వెళ్తా ఉండగల ఈ విషయం, దావీదు పనులతో మాట్లాడుతున్న విషయం అక్కడ ఉన్నటువంటి నాబాలు ఒక సేవకుడు చూసి, అమ్మా అబిగేల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంది, తన భార్య. దావీదు మావులోడు కాదమ్మా, దావీదుని గురించి తక్కువ అంచనా వేసాడు మీ ఆయన. ఏ రోజు కూడా మేము గొర్రెలు కాస్తుండగా మా పొలాల్లో ఉంటుండగా ఏ రోజు మా దగ్గర అడిగి తీసుకున్నది లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ ఏ రోజు తీసుకోలేదు. భోజనం అడిగితే భోజనం పెట్టనన్నాడమ్మా యజమానుడు. అరే ఇంత పని చేశాడు ఆయన, ఫుల్ తాగి ఉన్నాడు, మత్తిల్లి ఉన్నాడు. వెంటనే ఏమేం చేసింది తెలుసా? కొన్ని గొర్రెల మాంసం, రొట్టెలు, వండినటువంటి బోల్డ్ ఎంత ఉంది, ఆ మాంసం, రొట్టెలు, ద్రాక్షరసపు తిత్తులు, అంజురుపు అడలు, అవన్నీ 2 గాడిదలు మోసే అంత పెట్టుకొని బయలుదేరుతుంది. ఎక్కడికి? దావీదు దగ్గరికి. ఆమేన్. త్వరగా వెళ్ళంగానే దావీదు ఎంత వేగంగా వస్తున్నాడు, వీళ్ళు అంత వేగంగా వెళ్తుందేమో. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చాడంటే ఈవెనతో నన్ను కూడా లేపేస్తాడు, అందరిని చంపేస్తాడు. ఒక్కడు కూడా ప్రమాణం చేశాడని తెలిసింది ఆమెకి, ఒక్కళ్ళు బ్రతకరు, ఫినిష్. కాబట్టి ఆయన ఆపాలి. బయలుదేరింది. అల్లంత దూరంలో ఉండగా, సమీపిస్తుండగా ఒక్కసారిగా అడ్డుపడి వెంటనే నమస్కరించిందండి. ఎంత విధేయురాలు. ఆమేన్. అబిగేలు చాలా గుణవతి కలిగిన వ్యక్తి, విధేయత కలిగిన వ్యక్తి. నీ దాసురాలనైనా నన్ను దాటిపోవద్దు, అతడు నీకు కీడు చేసి ఉండొచ్చు, అలా మాట్లాడటం అన్యాయం, తప్పే. ఆయనను దయచేసి ఇక్కడి నుంచి ఈ ఆహారాన్ని తీసుకొని మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. అప్పుడు కుమార్తె నీకు శుభం కలుగును గాక,
దేవుడు ఒక వ్యక్తిని చంపకుండా దాన్ని ఈ రోజున ఆపినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్ చూద్దాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆవేశం ఉగ్రుడై వస్తున్న వ్యక్తిని సైతం కూడా ప్రేమతో తగ్గింపుతో ఏం చేయొచ్చు అంట, స్వాధీనం చేసుకోవచ్చు. ఆమెన్ చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆ తర్వాత ఆహారాన్ని తీసుకొని ఆకలి అలాగ కూడా తీర్చగలడు. ఆమెన్ చూద్దాం గట్టిగా. చేతికి మట్టి అంటనీ లేదండి దేవుడు. ఒకవేళ అలా చంపితే, ఒకవేళ దావీదు అలా చంపాడు ఆహారం పెట్టినందుకు, మీకు అట్లాగే అవుతుందని చెప్పేసి అని ప్రసంగాలు చేసేవాళ్ళు పాస్టర్లు. కానీ ఆ రోజు దేవుడు ఆపాడు. ఆమెను చూద్దాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆకలి కేకలు అనేటువంటిది దావీదు లైఫ్లో కూడా ఫేస్ చేశాడు. 3 రోజుల నుంచి అన్నం తినలేదు. వెళుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు సౌలు దగ్గర నుంచి. వెళుతూ ఉండగా అక్కడికి వెళ్ళంగానే ఒక వ్యక్తి కనపడ్డాడు, యాజకుడు కనపడ్డాడు. ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో తినడానికి ఏమైనా ఆహారం ఉందా అంటే, అయ్యా తినడానికి మా దగ్గర ఏమి లేదు, కానీ సముఖపు రొట్టెలు ఉన్నాయి. సముఖపు రొట్టెలు అంటే యాజకులు, ప్రధాన యాజకులు తింటారు. అది 2 దంతులు ఉంటాయి. 2 దంతులు అంటే ఇటు ఒక 6, ఇటు ఒక 6, మంచిగా నూనెతో మంచిగా తయారు చేసినటువంటి మెత్తగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. దాన్ని చేసినట్టుగా మరి ఎవరు చేయకూడదు. ఆ పరిచర్య చేసేటువంటి వాళ్ళు సపరేట్గా ఉంటారు, ఎక్స్పర్ట్లు ఉంటారు దాంట్లో. ఇవి మాత్రమే ఉన్నవే. అయితే నాకు ఆయుధం ఏమి నేను తీసుకొని రాలేదు, ఆయుధం కావాలంటే, అయ్యా ఆ రోజు నువ్వు గొలియాతుని లేపేసి చంపేసినటువంటి ఆయుధం భద్రంగా దాచిపెట్టానయ్యా, ఇదిగో ఆ ఆయుధం ఉందండి. వెరీ గుడ్, ఆయుధం మించిన ఆయుధం ఇంకా వేరేది లేదు, అది ఇచ్చేసి తీసుకున్నాడు. చక్కగా ఆ రొట్టెలను రాజు ఆజ్ఞను బట్టి అవి పరిశుద్ధపరచు, అది తినొచ్చు అని చెప్పేసి చక్కగా దాన్ని తిని వెళ్ళాడు. ఆకలి అలాగ తీర్చుకున్నాడు. దాని గురించి యేసు ప్రభు కూడా నూతన నిబంధనలో తానును తన వారు ఆకలితో ఉన్నప్పుడు యాజకులే తినవలసిన ఆహారాన్ని దావీదు తినలేదా అని యేసయ్య కూడా దాన్ని మెన్షన్ చేశాడు. ఆమేన్ చూద్దాం గట్టిగా. ఆమేన్ గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ శిష్యులేంది తింటున్నారు, తాగుతున్నారు, ఉపవాసం ఉండరా? యోహాను శిష్యులైతే ఉపవాసం ఉంటారు, మీ శిష్యులేంది ఉండరు అని అంటే, పెండ్లి కుమారుడు ఉన్నటువంటి ఇంట్లో ఇదిగో పస్తులు ఉండరు కదా. పెండ్లి కుమారుడు అనేగా ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన భూమి మీద సశరీరుడిగా ఆ 3.5 సంవత్సరాల సేవలో ఉండాలి. కాబట్టి పెండ్లి కుమారుడు నేను కనుక, పెండ్లి కుమార్తె సంఘం కనుక పస్తులు ఉండకూడదు. పెండ్లి కుమారుడు ఎత్తబడును, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారంటే ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్. సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తుంది, ఉపవాసాలు ఉంటున్నారు. పాస్టర్స్ ఉంటున్నారు, సేవకులు విశ్వాసులు ఉంటున్నారు. 40 రోజులు అంటారు, 30 రోజులు అంటారు, 7 రోజులు అంటారు, 12 రోజులు అంటారు, 9 రోజులు అంటారు, 12 గంటలు అంటారు. ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నారు సంఘం కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఆకలి బాధను చూసి ఆకలి తీర్చగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచండి గట్టిగా. దేవుడు దావీదుని విడిచిపెట్టని దేవుడు, దావీదుని మర్చిపోని దేవుడు, దావీదు ఆకలిని తీర్చిన దేవుడు. నీ ఆకలి, నీ ఆశను కూడా తీర్చగలిగిన సమర్థుడు. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఇంకా 2 నిమిషాలు ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. దేవుడు అంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా దాన్ని మరలా పొందుపరిచారు. నేను నిన్ను ఎన్నడను విడువను అని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాను కదా. ఆమేన్ చూద్దాం గట్టిగా. నిన్ను విడువనంటున్నాడు, నిన్ను ఎన్నడూ మరువను. చాలాసార్లు మర్చిపోయే మనుషులు ఉంటారు, మాట ఇచ్చి మాట నెరవేర్చుకోనని మనుషులు ఉంటారు. కానీ దేవుడు మాట ఇస్తాడు, మాటను నిలబెట్టుకుంటాడు. ఆమేన్ చూద్దాం గట్టిగా. యేసేపుతో ఒకడు అన్నాడు, యేసేపు ఇదిగో నువ్వు నాకు కళ యొక్క వివరణ చెప్పావు కనుక నేను వెళ్ళినప్పుడు
ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తానని చేతిలో చేసాడు. కొన్నిసార్లు చేతిలో చేయి కలుపుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు మనుషులు. ఇదిగో చివరి వరకు నీతో నేను ఇలాగుంటాను, నీకు బ్రతికినంత కాలం ఇలాగ నీకు సహకారంగా ఉంటాను అనే ప్రమాణాలు, తీర్మానాలు చేస్తారు, కానీ నిలబడరు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను మరువను, నిన్ను ఎడబాయను, అస్సలు నిన్ను అస్సలు మర్చిపోగలనా? ఆమేన్ చూద్దాం గట్టిగా. ఆమేన్. దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. కీర్తనలో 94వ కీర్తన 14వ వాక్యం కూడా చూడనా? 94 టకటక రాసుకోండి, ముగిచ్చేస్తున్నాను కదా 2 నిమిషాల్లో. చూడండి 94:14 వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, తన తన స్వాస్థ్యమును విడనాడేటువంటి వాడు కూడా కాదు. మీరు ఆయన స్వాస్థ్యము, సొత్తైన పిల్లలు. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాడండి ఆయన? మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాడండి? మిమ్మల్ని ఎందుకు తోలనాడతాడు ఆయన? లేదు, స్వాస్థ్యమును విడిచిపెట్టడు, తన ప్రజలను మర్చిపోడు. మత్తయి 28:21 చూడు, దేవుడు అంటున్నాడు 28:20లో, మత్తయి 28:20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని, మీతో కూడా ఉంటున్నాను నేను అంటున్నాడు దేవుడు. యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి అంటే ఈ భూమి పేలిపోయేంత వరకు, ఈ భూమి బద్దలయ్యేంత వరకు, నువ్వు పోయేంత వరకు, ఆయన వచ్చేంత వరకు. చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టు. యుగం, ఈ యుగం, యుగం, యుగాంతం అని అన్నారు కదా. యుగాంతం అని ఒక సినిమా కూడా తీసినట్టున్నారు ఈ మధ్య కాదు, చాలా కాలం అయింది. అయిపోతుంది 2012లో మొత్తం స్మాష్. బైబిల్ ప్రవచనాలు, బైబిల్ యొక్క వాక్యాలని మొత్తానికి యుగాంతం గురించి చేశారు. యుగ సమాప్తి వరకు. ఎస్, దేవుడు కూడా అంటున్నాడు, ఈ యుగం అనేటువంటిది సమాప్తి వరకు నేను మీతో ఉంటా. ఆమేన్. మీ పక్కన ఉంటా, మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, మీ పిల్లల్ని ప్రేమించడానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం తాతలు అవుతాం, తండ్రులు అవుతాం, తాతలు కూడా అవుతాం. తేడా వస్తే ముత్తాతలు కూడా అవుతాం. అవునా కదా? ముదినాయనములు అవుతారు మీరైతే. ఇప్పుడున్నట్టుగా ఉంటారు అనుకుంటున్నారా? ఎప్పుడు ఎల్లకాలం. కానీ దేవుడికి అంతం లేదు. మంచి చూద్దాం గట్టిగా. ఆయన మిమ్మల్ని, మీ పిల్లల్ని, వాళ్ళని యంగ్ అనమాట ఆయన. దేవుడికి స్తోత్రం చూద్దాం గట్టిగా. ఆమేన్. ఆయనకి అంతం లేదు సంవత్సరాలకి. చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరచండి గట్టిగా. ఆ అంతం లేని రాజ్యంలో, అనంతమైన ఆ రాజ్యంలో నిన్ను నన్ను మంచి యవనస్తులుగానే బ్రతికినంత కాలం ఆయనతో వెంట పెట్టుకోవాలని ఆయన ఇష్టం. అదేమో మనకు కష్టం కదా, అలా వెళ్ళటం ఇష్టం లేదు కదా. ఆయన ఏమంటాడంటే, నేను ఎలా ఉన్నానో సంవత్సరములకి అంతం లేకుండా ఉన్నానో అలాగే. పాట కూడా ఉంది కదా, ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనం నందు. ఆ సింహాసనం నా హృదయాన, ఆ సింహాసనం నా హృదయాన ఆగిపోను, నేను సాగిపోవచ్చున్నాను. ఆగిపోను, నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటము, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. ఆమేన్. చివరి మాట 43, చివరి మాట, రెండవ వచనం చూడండి.
ఇక చివరిగా ఈ మాటని జ్ఞాపకం చేసి మనం వాక్య సందేశాన్ని ముగించుకుందాం. చూడండి ఆ మాటని. 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా. నీవు జలములలో బడి దాటినప్పుడు జలములలో బడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నేను నీకు తోడై ఉంటాను. నదులలో బడి వెళ్ళినప్పుడు ఒకవేళ నదుల్లో కూడా నువ్వు వెళితే నేను నీకు, అవి నీ మీద పొర్లి పారవు. ఆ నదుల్లో వడివడిగా వచ్చే వాటర్ నిన్ను ముంచుజాలవు. ఓకే. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు నువ్వు అగ్ని మధ్యలో నువ్వు నడిచినప్పుడు కాలిపోవు. నువ్వు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలలు నిన్ను కాల్చవు. కాల్చవు. ఆమేన్. ఈ వాగ్దానాలండి ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాలు. జలములలో బడి నువ్వు వెళ్ళినప్పుడు ఆ జలములు నిన్ను ముంచజాలవు. అగ్నిలో కూడా ఒకవేళ నువ్వు నడిచిన అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ సమస్యలు నిన్ను కాలుస్తాయా? ఈ ఇబ్బందులు నిన్ను ముంచేస్తాయా? ఈ సమస్యలు నీ జీవితం ఇంతేరా, నీ బ్రతుకు ఫినిష్ అయిపోయింది, పో చచ్చిపో అని అంటాయా? అగ్ని ఏం చేయలేకపోతుంది, సముద్రమే ఏం చేయలేకపోతుంది, నదులు ఏం చేయలేకపోతున్నాయి, ఈ పర్వతాలు మనల్ని ఏం చేయలేవు. అలాంటిది సమస్యలు ఎంత? చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచండి గట్టిగా. సమస్యల కంటే గొప్పవాడు మన దేవుడు. మన దేవుడు మన ఆర్థిక ఇబ్బందుల కంటే గొప్పవాడు. కాబట్టి నేను నిన్ను కాపాడుకుంటానని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. నేను విడవను, ఎడబాయను, మరవను, మర్చిపోజాలను. చివరిగా దేవుడు అంటాడు, ఎఫ్రాయిముతో అంటాడు, ఎఫ్రాయిం, ఒరే నా కుమారుడా, నిన్ను నేను మర్చిపోలేనురా. ఆమేన్. స్వతంత్రంగా మాట్లాడతాడు. జబ్బలు సరుచుకుంటాడంట ఆయన ఎఫ్రాయిం గురించి మాట్లాడినప్పుడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు, నాకు ఇష్టమైన కొడుక, నేను గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు ప్రాణం వస్తుంది, బాధ వేస్తుందిరా అని ఎఫ్రాయిమును గురించి దేవుడు ఆవేదనను వ్యక్తం చేస్తాడు. అంటే ఎఫ్రాయిం అనగా మట్టివాడు లేదా ఎర్రనివాడు, దేవునికి ప్రియమైన వ్యక్తి. అంటే ఎఫ్రాయిం వంశం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున క్రైస్తవం అనే ఈ వంశాంకురం గురించి దేవుడు మిమ్మల్ని నేను మర్చిపోను, మిమ్మల్ని విడిచిపెట్టను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని విడవకుండా, మర్చిపోకుండా, మీకు ఏ సమస్య వచ్చినా మీతో ఉండి మిమ్మల్ని నడిపించడానికి ప్రభు సిద్ధపడ్డాడు. ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి. దేవుడు విజయం ఇచ్చి జయాన్నిచ్చి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. మీ స్ట్రెంత్ని బట్టి ఇక్కడ స్ట్రెంత్ వస్తుంది. నేను అంత పుష్ చేయాలనుకున్నా కానీ కాదు. రిప్లై సప్లై. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దేవుడి సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించును గాక. కొద్దిగా దీంట్లో కూడా కొంచెం తేడా ఉంది, అయినా పర్వాలేదు. మీరు మండుతారు, మీరు ఆశీర్వదించబడతారు. స్థలాలు యేసు నామములో ఈ సంవత్సరం కొనుక్కుందురు గాక. అందరూ ఆమేన్ చెప్పు గట్టిగా. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుందరు గాక ఈ సంవత్సరంలో. ఆమేన్. స్థలాలు లేని వాళ్ళ స్థలాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు, బళ్ళు లేని వాళ్ళకి బళ్ళు, అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి అప్పులన్నీ పోవాలి, కారు లేని వాళ్ళకి కార్లు కూడా వచ్చును గాక. ఆమేన్ చేద్దాం గట్టిగా. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు డబల్ పుట్టుదురు గాక. సే ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరోగ్యవంతులకు ఆరోగ్యం, అన్నిటితో సమృద్ధిగా ప్రభువు నింపును గాక. నాకు అర్థమైంది, దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమేన్. ఆమేన్. ఆప్తా